హాయ్ ఫ్రెండ్, చిన్నపిల్లగాళ్ళకి మనం బుట్ట చేతులు పెట్టాలి అంటే ఇలా పెట్టండి, ఎంత బాగుంటుందో. జిగ్జాగ్ ఉంటే జిగ్జాగ్ చేయండి, లేదంటే సన్నగా ఇలా మలిచి కుట్టండి. అంచు అనేది మన మిషన్ కుట్టుతోనే సన్నగా ఇలా మనం మలిచి కుట్టాలన్నమాట. ఓకేనా? చూడండి, ఇలా సన్నగా రావాలి. ఇలా చేతులతో ఇలా మలవండి, మంచిగా ఏళ్లతో సన్నగా మొత్తానికి మొత్తం మలవండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, స్టార్టింగ్ లో ఎటైతే మనం మలిచి కుట్టామో అటు ఒక 5 ఇంచుల మందం కుట్టుకొని చిన్న కుచ్చికి ఇలా పెట్టాలి. ఇది ఆల్రెడీ పెట్టే కుచ్చే, కాకపోతే లైనింగ్ లేకుండా సింపుల్ గా ఇలా పెట్టండి అని చెప్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది, చిన్నపిల్లలకి చాలా నీట్గా చక్కగా ఉంటుంది అనమాట. ఈ పఫ్ హ్యాండ్ ఇలా స్టిచ్ చేసేసుకోండి. తర్వాతకు వచ్చేసి ఇటు ఆపోజిట్ పై వైపు కూడా ఇలాగే మనం చక్కగా ఇలా కుచ్చి పెట్టుకోవాలి. చూడండి, ఇలా చక్కగా ఆపోజిట్ గా పెట్టండి, ఇటువైపుకి తిప్పి పెట్టేసేయండి. ఓకేనా? ఇంకా చూడండి, ఇలా కొంచెం దగ్గర పెట్టండి. పెట్టే కుర్చీ చిన్న పాపే కదా, హ్యాండ్ అంతగా లూజ్ అయితే ఉండదు, చాలా నీట్ గా చక్కగా వస్తుంది. ఈ చివర్లో ఒక లేస్ కానీ లేదంటే బొందు ఉంటుంది చూడండి, మనం వెనక పెట్టే బొందు, ఆ బొందు కానీ పెట్టేసుకుని కుట్టేసుకోవాలి. ఆ బొందు వేయడం వల్ల ఏంటి అంటే మనకి గట్టిగా ఉంటుంది, చూడడానికి లుక్ ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఈ ప్లేస్ లో మాత్రం మనం బొందు రివర్స్ తీసైనా వేయాలి. ఇలాంటి మంచి మంచి వీడియోస్, మంచిగా మనకి పెద్ద వీడియోస్ మన పాషా టైలర్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. చక్కగా చూసి నేర్చుకోండి. ఈ ఛానల్ని ప్లస్ ఆ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మంచి మంచి టిప్స్ అందజేస్తూ ఉంటాను. ఓకేనా?